బీసీలకు ఏం చేయలే కేసీఆర్ అంటాడు కదా. బీసీలకు మార్కెట్ కమిటీలల్లా 50% రిజర్వేషన్ ఇచ్చింది బాపు కేసీఆర్ గారు కదా. ఎంబీసీ మంత్రిత్వ శాఖను పెట్టింది బాపు కేసీఆర్ గారు కదా. బీసీలకు చేసింది కేసీఆర్ గారు, బీసీలకు చేద్దామని చూసింది కూడా కేసీఆర్ గారు. చెయ్యకుండా స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకులు కోర్టుకు పోయి ఆయన రిజర్వేషన్ను తీసుకొద్దామంటే కేసు వేయడం వల్ల రిజర్వేషన్ అక్కడితో ఆగిపోయింది తప్ప ఏం లేదు. బాపు కేసీఆర్ గారు చాలా చేసిండ్రు. రేవంత్ రెడ్డి చేస్తా అని చెప్పిండు, అది చెయ్యాలి. 18 నెలలు కావస్తుంది. యుద్ధం ప్రకటిస్తాం. ప్రతి బీసీ బిడ్డ నీ మీద, గౌడు కానీ, ముదిరాజు కానీ, గొల్లోళ్ళు కానీ, రజకులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ ప్రతి ఒక్కరు నీ మీద యుద్ధం ప్రకటిస్తాం. బీసీలతోటి పెట్టుకోవద్దు, జాగ్రత్త. సో అయితే మొన్న తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఎట్లా వస్తారు? ఒక పక్క బీసీల కులగలనలలో ప్రధాన పాత్ర నాదే ఉంది, నేనే చేసిన, కవితకి ఎలాంటి హక్కు లేదు, ఎందుకు ఈ సంబరాలని చెప్పేసి కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. ఏం చెప్తారు అక్క దానిపై? తీన్మార్ మల్లయ్య అనేటైనే జర్నలిజం బ్రోకరు, తీన్మార్ మల్లయ్య అనేటైనే రాజకీయ బ్రోకరు. ఆయన పేరు తీన్మార్ మల్లన్న కాదు, చింతపండు నవీను. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని 100 కోట్లు సంపాదించి తర్వాత రాజకీయంలోకి వచ్చి బీజేపీ పార్టీలకు, కాంగ్రెస్ పార్టీలకు పోయి ఎమ్మెల్సీ పదవిని దొప్పి ఎవరైతే పదవులు ఇచ్చిండ్రో వాళ్ళనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన చరిత్ర మల్లయ్యది, చింతపండు నవీన్ గారిది. ఆయన గురించి చెప్పవలసిన పని లేదు. ప్రతి ఒక్క బిడ్డకు ఆయన గురించి తెలిసిపోయింది. ముసలి కన్నీళ్ళు, ముసలి మాటలు మాట్లాడద్దు. బీసీల కోసం నువ్వు కొట్లాడిందెక్క, బీసీలకు నువ్వు చేసిందేంటి? హైడ్రా తోటి ఇల్లు కూలుస్తుంటే బీసీ బిడ్డలు లేరా? ఒక్కల కోసం అన్న మాట్లాడినవా? ఏంది రేవంత్ రెడ్డి? చెర్లకు నీళ్ళు ఇస్తలేవు, చేప పిల్లలను ఇస్తలేవు, చేన్లల్లో నీళ్లు లేవు, శెలకలల్లో నీళ్లు లేవని ఒక్క రోజన్న అడిగినవా? ఏ నిరుద్యోగి కన్నా ఉద్యోగాలు వస్తలేవు అని బీసీ సోదరుని పట్టుకొని ఒక్కనాడన్న అడిగిన ముచ్చటుందా? మల్లయ్య ఎవరికి చేసిండు? ఎవరికన్నా బీసీ బిడ్డ పెళ్లి చేసిండా? బీసీ అన్నకి ఎవరికన్నా ఉద్యోగం ఇప్పించిండా? బీసీ ఇండ్లల్లో ఎవరన్నా చచ్చిపోతే వచ్చేమన్నా ఖర్చులు పెట్టుకున్నాడా? ఏం చేయలేదు. ఇప్పుడేదో ఆర్డినెన్స్ దేంగనే ఇది నా పోరాటం వల్లే వచ్చింది అనేసి సంకలు గుద్దుకుంటున్నాడు. నీ మాటలు ఎవ్వరు నమ్మరు. ఇప్పటికైనా మాయ మాటలు బంద్ చెయ్యి.